నమస్తే మాస్టర్స్. మన 'సోల్ లెసన్స్ అండ్ సోల్ పర్పస్' అనే పుస్తకం సోనియా చుకత్ గారు రాసినటువంటి పుస్తకాన్ని చదువుకుంటున్నాము. మనం లెసన్ నంబర్ 15లో ఉన్నాం అన్నమాట. ఎంబ్రేస్ యువర్ లైఫ్ టెస్ట్స్. సో, మన మన జీవితంలో జరిగే ఛాలెంజెసెస్‌ని మనం ఏ విధంగా వాటిని స్వీకరించాలి? ఎలా? ఏ దృష్టికోణంతో స్వీకరించాలి? అన్న ఈ లెసన్‌ని ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాము. సో, లెట్స్ కంటిన్యూ ఇన్ థట్ లెసన్. Okay. No matter what happens, take it in straight and recognize it as part of divine curriculum for your soul's growth. When you're in the eyes of life's storms, all things feel personal. With the distance and objectivity, however, you begin to see more clearly how a challenge is shaping your soul. ఏంటి అంటే ఆహ్, అంటే ఎటువంటి లైఫ్ టెస్ట్ నువ్వు ఫేస్ చేసినా కానీ, ఎటువంటి ఛాలెంజ్ నీ జీవితంలో ఫేస్ చేస్తున్నా కానీ, ఒకటి మాత్రం గుర్తుంచుకో ఏంటి అంటే, నీ ఆత్మ పురోగతి కోసము ఆ డివైన్ కరిక్యులమ్ అంటే మనం ఇదిగోండి ఇన్నే అంటే ఈ సంవత్సరానికి నేను ఈ ఈ విధమైన క్వాలిటీస్ నేర్చుకుంటాను. ఈ క్వాలిటీస్ నేర్చుకొని నేను ఫర్దర్‌గా నా జీవితంలో ముందుకెళ్తాను. ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. ఇలా నా జీవితాన్ని సాగిస్తాను. ఈ విధమైన కెరియర్ ఆప్షన్ నేను చూజ్ చేసుకుంటానని మనం ఏంటంటే ఒక డివైన్ కరిక్యులమ్ లాగా మనకు మనమే రాసుకొనొస్తాం యాక్చువల్‌గా. సో, ఆ డివైన్ కరిక్యులమ్‌లో భాగంగా మన ఆత్మ పురోగతికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ఈ లైఫ్ టెస్ట్ రూపంలో మనకిస్తుంది. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఇట్స్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డివైన్ కరిక్యులమ్ అండ్ ఓన్లీ మన సోల్ గ్రోత్ కోసమే. వెన్ యూ ఆర్ ఇన్ ద ఐస్ సో, ఏంటంటే మనం యాక్చువల్‌గా కొన్నిసార్లు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఏంటంటే మనకు తెలియకుండానే ఒక కష్టం వెంట కష్టం, కష్టం వెంట కష్టం మనం కొన్నిసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం. అసలు ఏమిటిది జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతోంది. అసలు ఏంటి? ఎందుకిలా జరుగుతోంది? అని చెప్పి మనకు అనిపిస్తూ ఉండవచ్చు. ఏంటంటే నథింగ్ ఈస్ పర్సనల్. అంటే అన్నీ గూడా యాక్చువల్‌గా ఏంటంటే, మనకు ఆ టైంలో ఏంటంటే, అన్ని ఒడిదుడుకులు ఒకటేసారి ఫేస్ చేసినప్పుడు ఏంటంటే, ప్రతీదీ పర్సనల్‌గా తీసుకుంటాం అనమాట. ఏమో దానివల్ల జరుగుతుందేమో, ఏమో దీనివల్ల జరుగుతుందేమో, ఎందుకు జరుగుతుందేమో, నా పాస్ట్ లైఫ్‌లో నేనేం జేశాను, అని చెప్పి రకరకాల విషయాలన్నిటిని తీసుకొచ్చి మరింత, మరింత బాధల్లోకి కూరుకుపోతాం అనమాట. ఎవరో వచ్చి మనల్ని ఏదో శిక్షిస్తున్నారు అనేసి అనుకుని, భయపడి, బాధపడి, ఇంకా గోతుల్లోకి, ఇంకా లోతుల్లోకి మనం కూరుకుపోతుంటాం ఆ సమస్యల వలయంలోకి. కాకపోతే ఇటువంటి సిట్యుయేషన్‌లోనే మనం ఏం చేయాలి? ఒక మూడో మనిషిలాగా మన సమస్యల్ని చూసుకోవడం మొదలుపెట్టాలి. విత్ విత్ ఆబ్జెక్టివిటీ, విత్ డిస్టెన్స్. ఎప్పుడైనా కానీ అంటే లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాము. ఏంటంటే మనం ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప సలహాలు ఇస్తూ ఉంటాము. మన సలహా తీసుకొని అసలు వాళ్ళైతే ఆ సమస్యల నుంచి చక్కగా బయటకొచ్చి మనకెంతో గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటారు. నీ వల్లే నువ్వు చెప్పిన సలహా వల్లే నేను బయటకొచ్చానని. మరి మన సలహాలు ఎందుకు మనకి పనికి రాట్లేదు? మన జీవితంలో సమస్యల కంటే? మనం ఏంటంటే, మనకున్న సమస్యల్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. దాంట్లోనే మునిగిపోయి, దాన్నే పట్టుకొని చూస్తూ ఉంటాం గాబట్టి, మనకర్థం గాట్లేదనమాట. ఎప్పుడైతే నువ్వు నీ సమస్యల్ని మూడో మనిషిగా చూడటం మొదలు పెడతావో, అప్పుడు ఆ ఆబ్జెక్టివిటీతో అదొక అది వేరే వాళ్ళకెవరికో జరుగుతుంది అన్న అన్న ఆబ్జెక్టివిటీతో నువ్వెప్పుడైతే నీ సమస్యలు నువ్వు చూడటం మొదలు పెడతావో, అప్పుడు నీకర్థమవుతది. దాంట్ నుంచి ఎలా బయటికి రావాలన్న సొల్యూషన్స్ నీ బుర్రకు తడతాయి. అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకంటే, మనం ఆ సమస్యల వలయంలో ఉన్నప్పుడు చాలా లోవర్ వైబ్రేషన్‌లో ఉంటాం. ఆ బాధలో ఉన్నప్పుడు, ఏంటి అంటే, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు లోవర్ వైబ్రేషన్‌లో ఉంటాం. లోవర్ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు హైయర్ ఎనర్జీస్ ఇచ్చేటువంటి ఆ గైడెన్స్ కానీ, ఆ వాయిస్ కానీ, ఆ ఇన్నర్ వాయిస్ కానీ మనకెలా ఇనబడతది? ఎలా తెలుస్తది? ఎలా మనం ఆ స్వాంతన పొందగలుగుతాం. సొల్యూషన్స్‌ని అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు కూడా యూనివర్స్ మనకి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటుందనమాట. అన్ని మార్గాలలో, అన్ని రకాలుగా మనకెంతో సహాయం ఇవ్వడానికి చూస్తూనే ఉంటుంది. కాకపోతే మనమే లోవర్ వైబ్రేషన్‌లో ఉండి దాన్ని అందుకోలేకపోతున్నాం అనమాట. అవన్నీ చాలా సటిల్ ఎనర్జీస్ కదా! సో, అందుకనే మనం అందుకోలేకపోతున్నాం అనమాట. ఏంటి అంటే, సో, ఒక్కటి మాత్రం ఎప్పుడైతే గనక మనం ఆబ్జెక్టివ్‌గా మన యొక్క సమస్యల్ని చూడటం మొదలు పెడతామో, అప్పుడు క్లియర్‌గా మనకు ఒకే ఒక్క విషయం అర్థమవుతదేంటంటే, మన సోల్‌ని షేప్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ వచ్చింది అన్న విషయాన్ని మీకు మీరే తేటతెల్లంగా అర్థం చేసుకోగలుగుతారనమాట. సో, చాలా సార్లు మనం ఏం చేస్తుంటాం ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, మనకంటే సీనియర్ మెడిటేటర్స్ దగ్గరికో, థర్డ్ ఐ మాస్టర్స్ దగ్గరికో ఎళ్లి, ఇలా నా సమస్య ఉందండి అంటే, వాళ్ళు చెప్తారనమాట. "అమ్మ నువ్వు గొప్ప మాస్టరమ్మా. నువ్వు గొప్ప మాస్టర్‌వి గాబట్టే నువ్వింత పెద్ద ఛాలెంజెస్ తీసుకొనొచ్చావమ్మా. నువ్వు చాలా ఆత్మ పురోగతి సాధిస్తావంటే, అవునా మాస్టర్? నిజమా మాస్టర్? ఎంత ధైర్యం పొందుతాము. ఎవరి దగ్గరికో ఎళ్లి చెప్పించుకుంటాము కదా! అదే మనకి మనం ఆబ్జెక్టివ్‌గా ఒక థర్డ్ పర్సన్‌గా మనకి మనమే చూసుకున్నప్పుడు, మనం ఎంత బ్రేవ్ సోలో, మనం ఎంత అంటే ఈ గొప్ప ఛాలెంజ్‌ని తీసుకురావడానికి గల కారణం చాలా గొప్ప ఎదుగుదల కోసమే అని మనకి మనం ఆబ్జెక్టివ్‌గా చూసినప్పుడు మనకర్థమవుతుంది.
సో, ఎవరో చెప్పగా మనం ఎంతో స్వాంతన పొందుతాం. మళ్ళీ మనకి స్వతహాగా రాలేదు కదా! ఎవరో చెప్పగా "నువ్వు బ్రేవ్ సోల్ అంటున్నారు. నువ్వు ఈ ఛాలెంజెస్ తెచ్చుకున్నావు అంటే నువ్వెంత గొప్ప ఆత్మవో అంటున్నారు. నువ్వు చాలా గొప్పగా షేప్ చేసుకోవడానికే, నీ యొక్క ఆత్మ పురోగతి చెందడానికే అని చెప్తున్నారు కాబట్టి, ఆ క్షణానికి మనకెంతో హ్యాపీనెస్ అనిపిస్తది. ఇంకో కొద్ది రోజులు మనకనిపిస్తది. కానీ, మన సమస్యల్ని ఆబ్జెక్టివ్‌గా చూడలేనంత కాలం మళ్ళీ అందులో తిరిగి పడిపోతూనే ఉంటాం అన్నమాట. సో ఈ యొక్క విషయాన్ని కూడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలనమాట. ఓకేనా? A difficult experience or an episode is not an indication that you somehow failed a test or deserve what you get. This notion is founded on an erroneous belief that there is temperamental almighty out there ready to punish you the minute you make the mistakes. సో, ఏంటి అంటే ఏదన్నా ఒక కష్టతరమైన సిట్యుయేషన్ మనకొచ్చింది. ఒక కష్టం మన జీవితంలోకొచ్చిందనుకోండి. ఇమ్మీడియేట్‌గా సాధారణంగా మనందరం కూడా అంటే ఈ ఆత్మ జ్ఞానం తెలియకముందు, ఈ ధ్యానంలోకి రాకముందు అందరం ఏమనుకునేవాళ్ళము, కర్మ లేదు అంటే గనక తగిన శాస్తే జరిగుంటుంది. ఎప్పుడో ఏదో కర్మ చేసుంటాను. ఎప్పుడో ఏదో పాపం చేసుంటాను. దానికి ఇలా జరుగుతున్నట్టుంది. ఏమో ఏం చేశానో అని చెప్పి అందులో పడిపోతుంటాము. లేదు అంటే గనక మేబీ మనం చిన్న చిన్న చేసిన తప్పులకి మనం ఏంటి అంటే అందుకని ఈ శిక్ష వస్తున్నట్టుంది అని చెప్పేసి ఏంటంటే వి మైట్ ఫీల్ ఎయిదర్ వి డిజర్వ్ దిస్. అంటే నేను ఈ ఈ కష్టం కలగడానికి నేను డిజర్వింగ్ అనో, లేదు అంటే గనక నాకు పరీక్ష పెట్టారు. దాంట్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి నాకు ఈ ఛాలెంజ్ వచ్చింది. లేదంటే నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. ఇదంతా కూడా మన ఎర్రోనియస్ బిలీఫ్. అంటే మనం అంటే పుట్టినప్పుడు చాలా ప్యూర్‌గా పుడతాం. తర్వాతేంటి సమాజాన్ని చూసి, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని చూసి వాళ్ళేమనుకుంటున్నారో ఆ ఆలోచనలే గదా! పుణికిపుచ్చుకున్నాం. మనమేం కొత్తవి సృష్టించలేదు. వాళ్ళే పట్టుకున్నాము. వాళ్ళనే మిమిక్ చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలి అంటే. సో, ఏంటి అంటే ఇది కంప్లీట్‌గా మీ ఎర్రోనియస్ బిలీఫ్. ఏమనుకుంటున్నారు మీరు? చాలా అంటే ఆ భగవంతుడనేవాడు చాలా కోపదారి మనిషి. అసలు ఒక మిస్టేక్ చేయడం ఆలస్యం. అసలు ఇమ్మీడియేట్‌గా పనిష్మెంట్‌తో సిద్ధంగా ఉంటాడు మీతో. మీరు ఏదైనా మిస్టేక్ చేయడం ఇమ్మీడియేట్‌గా ఆయన పనిష్ చేయడం. లేదు లేదు. ఇదంతా కంప్లీట్‌లీ ఎర్రోనియస్ బిలీఫ్. ఇది కంప్లీట్‌గా ఒక ఫాల్స్ బిలీఫ్ అని చెప్తున్నారనమాట మనకి చూడండి. దిస్ ఈస్ రెమనెంట్ ఆఫ్ పాట్రియార్కల్ కన్‌ఫ్యూజన్ అండ్ ఇట్స్ నాట్ ద ట్రూత్. అంటే ఆహ్, ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి మనల్ని శిక్షిస్తాడు అని చెప్పి అంటే ఆ తరమైనటువంటి అంటే ఆ తీరైనటువంటి బిలీఫ్ కానీ అది నిజం కాదని చెప్తున్నారనమాట. గాడ్ ఈస్ లవ్. ఓన్లీ లవ్. యూ ఆర్ ఆల్‌వేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఇట్. ద క్రియేటర్ నెవర్ గోస్ అవే ఆర్ జడ్జెస్ యూ. యూ అబాండన్ అండ్ యూ క్రిటిసైజ్ యువర్‌సెల్ఫ్. ఏంటంటే భగవంతుడు కంప్లీట్‌గా ప్రేమమూర్తి మాత్రమే. అండ్ మీరెక్కడున్నారు? ఆయన హృదయ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటి? మీరు సదా ఎప్పుడు కూడా ప్రేమతో నిండుకొని పోయి ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా మీ మీ అంటే ఎప్పుడైనా భగవంతుడు ఆ సృష్టికర్త లేదు అంటే ఆ సోర్స్ యొక్క దృష్టి మీ పైన ఎప్పుడు ప్రేమ దృష్టే తప్పించి ఇంకా వేరే దృష్టి కానే కాదనమాట. అండ్ ఎప్పుడు కూడా సృష్టికర్త మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏంటంటే మిమ్మల్ని పక్కకు తోసేయలేదు. మిమ్మల్ని ఎప్పుడు జడ్జ్ చేయలేదు. కానీ ఎవరు అంటే ఎవరు వాళ్ళని క్రిటిసైజ్ చేసుకుంటున్నారంటే మనకి మనమే క్రిటిసైజ్ చేసుకుంటున్నాం. మనకి మనమే పక్కకి తోసేసుకుంటున్నాం. మనకి మనమే లోన్‌లీగా ఫీల్ అవుతున్నాం. అన్నీ మనకి మనమే చేసుకుంటున్నాం. భగవంతుడు ఎప్పుడు చెయ్యట్లేదు అవన్నీ. You play child's game of hide and seek with God and believing that you can never leave the holy presence when in fact you cannot. సో, ఏంటి అంటే మనము చిన్న పిల్లల్లాగా ఏంటి అంటే భగవంతుడితో దాగుడు మూతలు ఆడుతూ ఏంటి అంటే ఆహ్, ఈ ఈ అంటే దేవుడనేవాడు శిక్షిస్తూ ఉంటాడు. నేను చేసిన ప్రతి మిస్టేక్‌కి, ప్రతి దాన్ని పెద్దగా ఆయన పట్టించేసుకొని నన్ను శిక్షిస్తూ ఉన్నాడు అని చెప్పేసి, ఆయన నుంచి పక్కకెళ్ళిపోవాలని చెప్పి, ఆయన దృష్టి నుంచి పక్కకెళ్ళిపోవాలని చెప్పి మీరాటలాడుతూ ఉంటారు. కానీ, ఆయన నుంచి ఏనాడు తప్పించుకోలేరు. కానీ, ఆ సృష్టికర్తో లేకపోతే ఆ భగవంతుడో ఎవరు అంటే ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ అండ్ అన్‌కండిషనల్ లవ్ అండ్ అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నమాట. ఏనాడు కూడా భగవత్ తత్వం ఏనాడు కూడా మనల్ని జడ్జ్ చేయదన్నమాట. మనం ఏ క్వాలిటీస్ కలిగున్నాం. కొన్ని నెగెటివ్స్ అండ్ కొన్ని పాజిటివ్స్. ఎంటైర్ మన పర్సనాలిటీ చూసుకుంటే కొన్ని పాజిటివ్స్ అండ్ కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. మనం కొన్ని తప్పులు చేసాం, కొన్ని ఒప్పులు చేసాం. మన ఎట్ అవర్ ఓన్ వర్త్, ఎట్ అవర్ ఓన్ పర్సనాలిటీ, ఎట్ అవర్ ఓన్ క్యారెక్టర్ భగవంతుడు సంపూర్ణంగా మనల్ని స్వీకరిస్తాడు. యూ ఆర్ ఆల్‌వేస్ సరౌండెడ్ అండ్ చెరిష్డ్ బై ఇన్ఫినిట్ స్పిరిట్. మనం సదా ఎప్పుడు కూడా ఆ ఇన్ఫినిట్ స్పిరిట్‌తోని సరౌండెడ్ అంటే మనం కంప్లీట్‌గా ఆయన చేత సరౌండ్ చేయబడి ఉన్నాము. యాక్చువల్‌గా మాధవి ఒక బ్యూటిఫుల్ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి పోస్ట్ చేసిందనమాట. అందులో చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట. ఒకతను తనేంటి అంటే తను బాడీ బిల్డ్ చేసుకోవడానికని చెప్పి ఒక మెడిసిన్ తీసుకొని అనుకోకుండా తను చనిపోతాడనమాట. హెల్ పాస్ అవే. అయితే ఏంటి అంటే
తను చనిపోయిన తర్వాత తను ఏంటి అంటే ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత తన స్పిరిట్ గైడ్ ఒస్తాడనమాట. తన స్పిరిట్ గైడ్ ప్రెజెన్స్‌లో తను ఎంత అన్‌కండిషనల్ కేవలం స్పిరిట్ గైడ్. అంటే కేవలం స్పిరిట్ గైడ్ అనడానికి కూడా లేదులెండి. ఎందుకంటే భగవంతుడికి మనకి అభేదం. భగవంతుడిలో ఏదైతే ఉందో మనలోనూ అదే ఉంది అని కదా! సో, స్పిరిట్ గైడ్ ప్రెజెన్స్‌లో అతను ఎంత డివైన్ లవ్ ఫేస్ చేసాడంటే, అతను చనిపోయిన తర్వాత తనకి కొన్ని ఫ్లాషెస్ ఆఫ్ అంటే సీన్స్ అండ్ సినారియోస్ తనకి ప్లే చేస్తారనమాట. తన జీవితంలో చిన్నప్పటి నుంచి తను చేసిన తప్పులు. అంటే తన ఫ్రెండ్ దగ్గర నుంచి క్యాండీ ఒక చాక్లేట్ లాగేసుకోవడము, తను వేరే వాళ్ళని పంచ్ చేయడము, అంటే కొట్టడము, తిట్టడము ఇవన్నీ గూడా ప్లే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కింద భూలోకంలో ఏమవుతూ ఉంటుందంటే, తను చనిపోతాడు. అనుకోకుండా సడెన్‌గా ఏంటి అంటే, ఒక డ్రగ్ అనుకోకుండా తీసుకొని అంటే ఆ డ్రగ్ ఏంటంటే ఇట్స్ ఫర్ బాడీ బిల్డింగ్ అనమాట. ఆ మెడిసిన్ తీసుకొని అది చాలా ఎక్కువ హై డోస్‌లో తీసుకొని తెలియక ఏంటి అంటే తను ఒక రెస్టారెంట్‌లోకెళ్ళిపోయి చనిపోయి ఉంటాడనమాట. చనిపోతే తను ఏంటి అంటే బై ద టైమ్ మెడికల్ టీమ్ వచ్చేసరికి తన బాడీ అంతా కోల్డ్‌గా అయిపోయి వాళ్ళెవ్వరికీ కూడా పల్స్ దొరకదనమాట. సో, చనిపోయాడు. చనిపోయాడని చెప్పి అందరి దగ్గర స్టేట్‌మెంట్ తీసుకొని నిదానంగా ఓకే. ఎలాగో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక చేసేదేం లేదు కదా! సో, ఏంటంటే అందరి దగ్గర స్టేట్‌మెంట్‌లు తీసుకొని అంబులెన్స్‌లోకి ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారనమాట. అయితే సో, తనేంటంటే ఆత్మలోకంలో అక్కడుంటాడు. అండ్ ఇది కూడా యాక్చువల్‌గా ఏంటంటే ఆత్మలోకంలోకి వెళ్ళే ముందే ఇవన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఒక పైనుంచి చూస్తూ ఉంటాడు. ఏమేం జరుగుతుంది అని చెప్పేసి. ఆహ్, ఆహ్, ఆ హోటల్‌లో ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, తర్వాత ఆ హోటల్‌లో ఉన్న మేనేజర్ ఎలా థింక్ చేస్తున్నారు, తర్వాత ఏంటి అంటే అక్కడికొచ్చిన మెడికల్ టీమ్ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారు ఈ సిట్యుయేషన్‌కి అన్నిటికి చూస్తున్నాడనమాట. అయితే అందులో ఉన్న ఒక మెడికల్ టీమ్‌లో ఉన్న ఒకతనికి మాత్రము ఏంటంటే ఇతనిలా గమనిస్తూనే ఉంటాడు గదా! తను శరీరం నుంచి ఆత్మ విడిపోయింది. విడిపోయి అలా పైనుండి చూస్తూ ఉంది కిందేం జరుగుతుంది అని చెప్పి. తన వెనక నుంచి ఒక ఫోర్స్‌ఫుల్‌గా ఒక మాటొస్తదనమాట. ఏమనంటే, "తనింకా బ్రతికే ఉన్నాడు" అని. ఆ ఫోర్స్‌ఫుల్‌గా ఆ మాట, ఆ శబ్దము వచ్చి ఎవరికి తాకుతుంది అంటే, ఆ అంబులెన్స్‌లో ఉన్న ఒక మెడికల్ అసిస్టెంట్‌కి లేదంటే అక్కడున్న అదే యాహ్! ఆ నర్స్‌కో, ఆ మెడికల్ అసిస్టెంట్‌కి తగులుతూ ఉంటదనమాట. అయితే తనకనిపిస్తది. సడెన్‌గా మళ్ళీ ఆ బాడీ వెంక చూస్తాడనమాట. ఆ! ఏమోలే నాకలా అనిపిస్తుంది. లేదు లేదు టచ్ చేస్తే కోల్డ్‌గా ఉంది గదా! అతని శరీరం. లేదు లేదు చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారనమాట. అయితే మళ్ళీ ఇంకొక్కసారనమాట ఫోర్స్‌ఫుల్‌గా అంటే తిన ఆత్మకు కూడా తగులుతూ ఉంటదనమాట. ఫోర్స్ ఆఫ్ ఆ సౌండ్. ఏంటి అంటే మళ్ళీ ఆ శబ్దం ఏం చెప్తుందంటే, "లేదు తిను బతికే ఉన్నాడు మళ్ళీ చూడు" అని చెప్పి. ఆ మెడికల్ అసిస్టెంట్‌కి. తను మళ్ళీ ఏంటంటే తన ఇన్నర్ వాయిస్ ఎందుకో తనకు బలంగా మనసులో అనిపిస్తూ ఉంటదనమాట. ఇతను బతికున్నాడేమో అని చెప్పి. సో, సాధారణంగా మనం ఏమనుకుంటాము ఆహ్ అతనేం జేస్తాడంటే, ఎళ్ళిపోయి తనకి అదే ఒక ఏమంటారు? హార్ట్‌కి ఒక కంప్రెషన్ ఇస్తాడనమాట. సో థట్ తను మళ్ళీ బ్రతకడానికని చెప్పేసి. ఒక ఎలక్ట్రిక్‌గా చార్జ్ చేసి తన హార్ట్ మీద పెడతాడనమాట. సో థట్ మళ్ళీ తన హార్ట్ బీట్‌ని మళ్ళీ పెంచొచ్చు అని జెప్పేసి. సో, మొత్తానికి తన హార్ట్ బీట్ మళ్ళీ తిరిగొస్తది. ఒక గంట అయిపోయిన తర్వాత తన బాడీ అంతా కోల్డ్‌గా తయారైపోయి తన పల్స్ ఏం లేకపోయిన తర్వాత, ఒక గంట తర్వాత హీల్ కమ్ బ్యాక్ అంటే తన హార్ట్ బీట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. ఈలోపు ఏంటంటే తన ఆత్మలోకంలో తనకి ఫస్ట్ చేసినటువంటి తను చేసినటువంటి నెగెటివ్ ఇన్సిడెంట్స్ అన్నీ ప్లే చేస్తారనమాట. ప్లే చేసిన తర్వాత అతను కిందున్న తన అంబులెన్స్‌లో ఉన్న తనని చూసుకొని అనుకుంటాడు. ఐయామ్ నాట్ వర్త్ ఆఫ్ లివింగ్. అంటే నన్ను వాళ్ళు కాపాడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంత చెడ్డ మనిషినా అని అనుకుంటారనమాట. వెంటనే ఆ స్పిరిట్ గైడ్ వచ్చి తన భుజాల మీద చేతులు వేసి వెంటనే చెప్తాడు. "నో, నో. యూ ఆర్ వర్తీ ఆఫ్ లివింగ్" అని చెప్పి తన జీవితంలో చేసినటువంటి ప్రతి మంచి పని చూపిస్తారనమాట. నువ్వే కాదు ప్రతి ఒక్కళ్ళు అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా కానీ ఎవ్రీబడీ ఈస్ వర్తీ. ఎవ్రీబడీ ఈస్ వర్త్ ఆఫ్ లవ్ అని చెప్పి చెప్తారనమాట. అసల ఆ స్పిరిట్ గైడే ఎంత ప్రేమమూర్తిగా ఉంటారంటే, అణువణువున అతనిలో ప్రేమ ఉంటదనమాట. అతనికి ప్రేమ ఒక సోర్స్ నుంచి వస్తుంటుంది. అదెవరు అంటే భగవంతుడనమాట. మరి నన్నక్కడికి తీసుకెళ్తారా అంటే, యాహ్! తప్పకుండా తీసుకెళ్తాను అని చెప్పి తనతో కొన్ని 10 ప్రిన్సిపల్స్ చెప్తాడనమాట. ఎలా మనం జడ్జిమెంట్ లేకుండా ఉండాలి, ఎలా మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అని చెప్పి ఎలా ఆథెంటిక్‌గా బ్రతకాలి అని చెప్పి ఒక 10 ప్రిన్సిపల్స్ చెప్తారనమాట. అసల సంపూర్ణమైన ప్రేమ అండ్ యాక్సెప్టెన్స్ అంటే, ఈ భూమి మీద అతను చెప్తాడనమాట. ఈ భూమి మీద నేను ఎవ్వరి దగ్గర కూడా అంటే అటువంటి ప్రేమ, అటువంటి యాక్సెప్టెన్స్, ఆ జడ్జ్‌మెంట్ లేకపోవడం నేనెక్కడ చూడలేదు. అంత ప్రేమ అసలింక నేను తట్టుకోలేకపోయాను. నా స్పిరిట్ గైడ్ నుంచి నాకొచ్చినటువంటి ప్రేమ, ఆ అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్ నేను తప్పులు చేసినా ఒప్పుకున్నారు. నేను ఒప్పులు చేసినా ఒప్పుకున్నారు. నన్ను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టెన్స్‌ని, ఆ ప్రేమని అసలు ఐ కుడెంట్ కంటైన్ ఇట్. అని చెప్పేసి అంటాడనమాట. ఆఖరికి తను కంప్లీట్‌గా ఏంటి అంటే,
ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా అయిపోయిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ది ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్. యూ కెన్ వాచ్ ఇన్ ది ఇంటర్వ్యూ. అయితే ఏంటంటే తను ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా అయిపోయి మళ్ళీ తన శరీరంలోకి తిరిగొస్తాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంత హయ్యర్ వైబ్రేషన్‌లో ఉంటాడు గదా! ఒక్కసారి తన శరీరంలోకొచ్చేసరికి ఇంకా తనకున్న సెలైన్స్‌ని అన్నిటిని పీకి పడేస్తాడనమాట. ఎక్కడికైనా ఎళ్లి పారిపోవాలి, పరిగెట్టాలి. ఎనర్జీని ఆ చిన్న బాడీ కంటైన్ చేయలేకపోయిందనమాట. అంత పవర్‌ఫుల్ లవ్ ఎనర్జీని అండ్ అంత పవర్‌ఫుల్ లవ్ ఎనర్జీని తను క్యారీ చేసుకొనొచ్చాడనమాట ఇక్కడికి. సో, అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేను కూడా అసలు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో విన్న ఒకే ఒక కామన్ విషయం ఏంటి అంటే, అసల ప్యూరెస్ట్ అంటే ప్యూర్ ఆఫ్ ద ప్యూరెస్ట్ లవ్ భగవంతుడనమాట. ఆ భగవంతుడు అన్‌కండిషనల్‌గా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. అన్‌కండిషనల్‌గా మనల్ని ప్రేమించుకుంటాడు. కేవలం క్రిటిసైజ్ చేసుకునేది, జడ్జ్ చేసుకునేది, కామెంట్ చేసుకునేది, మనల్ని మనం సెపరేట్ చేసుకునేది ఎవ్వరు అంటే మనకి మనమే. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సంపూర్ణంగా ప్రేమిస్తాడనమాట. సో, అంటే సాధారణంగా మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా ఉన్న బిలీఫ్స్ ఏంటి అంటే, భగవంతుడున్నాడు, శిక్షిస్తాడు. యముడున్నాడు, శిక్షిస్తాడు. మనల్ని నరకంలో పడేస్తాడు, స్వర్గంలో పడేస్తాడు. ఇయన్నీ అసలు దీస్ ఆర్ నాట్ రైట్. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్. దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ రైట్ అన్న విషయం నాకు యాక్చువల్‌గా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ యొక్క ప్రతి ఇంటర్వ్యూ, చాలా ఇంటర్వ్యూస్ విన్న తర్వాత నాకు అర్థమైందనమాట. అసల ఇట్స్ అంటే నాకైతే మాత్రం స్పెసిఫిక్‌గా అసలు ఇవి వినటము, ఇది తెలుసుకోవడం నాకు చాలా వండర్‌ఫుల్‌గా అనిపించిందనమాట. నా హార్ట్‌ని ఎంతో ప్రేమతో నింపేసింది యాక్చువల్‌గా ఇంటర్వ్యూస్ వినడమే. సో, లెట్స్ మూవ్ ఆన్. Your challenges in life are not divine payback from jealous creator who does not like you or what you have done. They are simply the indications that you are advancing along your soul's learning curve. You do not face difficulties as punishment. You attract them because you are moving to the next level of understanding of your sacred nature. So ఏంటి అంటే భగవంతుడేమి ఒక అంటే ఆహ్, 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 ఈర్ష్య. జెలస్ అంటే ఈర్ష్య. ఈర్ష్య కలిగిన వాడో, ద్వేషం కలిగిన వాడో కాదు. ఏదో నువ్వంటే ఇష్టం లేకనో, లేదంటే నువ్వు చేసిన పనులు ఇష్టం లేకనో, అందుకోసమే నీ లైఫ్‌లో కావాలని ఇటువంటి ఛాలెంజెస్ పెట్టడము కానే కాదు. ఈ ఛాలెంజెస్ మనం ఏం చేస్తుంటామంటే తప్పకుండా కొన్ని పాస్ట్ జన్మల్లో మనం ఎక్కడైతే అవును. నేను ఈ క్వాలిటీ అంత సంపూర్ణంగా నేర్చుకోలేదు కదా! నేను వాళ్ళని తిట్టేసాను. ఎప్పుడు కూడా నేను నా కృత జన్మలో ఏంటి అంటే, నా చుట్టుపక్కన వాళ్ళందరి పట్ల కోపం పడుతూ ఉన్నాను. అందరిని ఆవేశంతో తిడుతూ ఉన్నాను. సహనం లేకపోయింది. ప్రేమ లేకపోయింది. ఇది సంపూర్ణంగా ఈ క్వాలిటీ నేర్చుకోలేదు కదా! అని చెప్పి మనం ఈ ఈ జన్మలో ఏం చేస్తుంటాము? కొన్ని ఛాలెంజెస్ తెచ్చుకొని అక్కడి నుంచి నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఈ సహనం నేర్చుకోవాలి అనుకున్నామనుకోండి, ఒక రాక్షసి లాంటి అత్తగారినో తెచ్చుకొని, అక్కడ సహనం పాఠాలు నేర్చుకుంటాం అనమాట మళ్ళీ. ఓకేనా? సో, ఏంటి అంటే ఏవైతే పాఠాలు నేర్చుకుంటామో దానికి కాంట్రాస్ట్‌లో ఉన్నటువంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకొని, తద్వారా మనం ఆ డివైన్ క్వాలిటీని పెంచుకుంటూ ఉంటాం అనమాట. అంతేగాని నువ్వు కృత జన్మలలో వేరే వాళ్ళని తిట్టావు గాబట్టి, సహనం లేదు కాబట్టి, వాళ్ళందరూ మళ్ళీ నిన్నేదో ఆహ్, అంటే నువ్వు కావాలని నిన్నెవరో శిక్షించడానికి మళ్ళీ నీకు గయ్యాళిలాంటి అత్తగారిని తీసుకురాలేదు. కేవలం నువ్వే ఏంటి అంటే, నా డివైన్ క్వాలిటీని ఇంకా పెంచుకోవాలి అన్న ఒక ఓన్లీ ఎజెండాతో. నేను గొప్ప ఆత్మ పురోగతి చెందాలి అన్న ఓన్లీ ఎజెండాతో మనకి మనమే సృష్టించుకొని తెచ్చుకున్నటువంటి ఛాలెంజెస్ అన్నమాట ఇవన్నీ. అంతేగాని జెలస్‌గా ఉండి క్రియేటర్ లేదంటే హేట్రెడ్‌తో నుండి క్రియేటర్ నువ్వు నచ్చక, నీ పనులు నచ్చక చేసే పనులు కానే కాదనమాట. సో, ఏదైనా ఒక ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము అంటేనే దాని ఇండికేషన్ ఏంటి? మనము సోల్ పాత్‌లో అమేజింగ్‌గా గ్రో అవుతున్నాము. మనల్ని అమేజింగ్‌గా ఎద అంటే ఎదగడానికి హెల్ప్ చేయడానికే ఇవన్నీ ఉన్నాయి. అన్న దృష్టికోణంతో మనం మార్చుకొని చూడాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని శిక్షించట్లేదు. యూ డు నాట్ మళ్ళీ ఏంటంటే ఒక పనిష్మెంట్ రూపంలో మనం ఈ డిఫికల్టీస్ అన్ని ఫేస్ చేయడం కానే కాదు. మనం ఏంటంటే మన నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఈ కావాలని ఈ ఛాలెంజెస్‌ని మనకి మనమే అట్రాక్ట్ చేస్తున్నాము. I read a client last month who was more than ready to undertake some of her soul tests. A highly devoted woman who belonged to a spiritual group with her husband over 30 years, she meditated on a regular basis and volunteered at abused women's shelter for 2 days a week and had taught children about dance, prayer, meditation for more than 15 years. Everyone knew her, agreed that she was nearly saint in every way, and marveled at her beautiful and loving essence. She too felt that she was on the right path and took inner satisfaction in the way she lived her life. సో, సోనియా చికిత్ గారి దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిందనమాట. సో, ఆ క్లయింట్ ఏంటంటే చాలా గొప్ప గొప్ప పెనుమార్పులతో ఏంటంటే తన అమేజింగ్ సోల్ గ్రోత్‌కి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వుమెన్ తన దగ్గరికొచ్చారనమాట. ఆ వుమెన్ ఎవరు అంటే తనంట యాక్చువల్‌గా చాలా అంటే
చాలా డివోటెడ్‌గా ఉన్న ఒక ఒక వుమెన్ అనమాట. దేని పట్ల అంటే స్పిరిచ్యుయాలిటీ పట్ల. అండ్ తనేంటంటే చాలా కాలంగా రెగ్యులర్‌గా తను మెడిటేషన్ చేస్తూ అంటే చక్కగా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉందనమాట. సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తూ తర్వాత ఏంటంటే ఇలా అంటే ఆహ్, కొన్ని ట్రామాస్‌కో, అబ్యూస్‌కి గురైపోయినటువంటి ఆడవాళ్ళుంటారు కదా! ఆ ఆడవాళ్ళ యొక్క షెల్టర్స్‌లో అక్కడికి వెళ్లి ఈమె ఏంటి అంటే వాళ్ళకి టీచ్ చేయడము, వాళ్ళకి వాలంటరీ చేయడము, తర్వాతేంటంటే చిన్న పిల్లలకి డాన్స్, ప్రేయర్ యొక్క గొప్పతనం, మెడిటేషన్ యొక్క గొప్పతనం 15 సంవత్సరాలుగా ఆవిడ కంప్లీట్‌గా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటూ టీచ్ చేస్తూ ఇలా ఉన్నారనమాట. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు ఆమెని అసలామె గొప్ప యోగినిరా! ఆమె యొక్క బ్యూటిఫుల్ అండ్ లవింగ్ ఎసెన్స్‌ని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేవారట. అంత అంత అంటే అంత వండర్‌ఫుల్ లవింగ్ ఎసెన్స్ ఉన్నటువంటి ఒక లేడీ అన్నమాట. ఆమె యొక్క యోగిని అని అందరూ అనుకునేవారన్నమాట. అండ్ తను కూడా ఏంటి అంటే, యెస్, నేను ఆధ్యాత్మికంగా చాలా సరైన మార్గంలోనే ఉన్నాను అని చెప్పేసి, తను చాలా ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్‌తో తను లైఫ్‌ని జీవించేదన్నమాట. This held true until within a span of 6 months, her husband of 26 years left her with an younger member of a spiritual group. And her son was arrested for attacking his wife and then sentenced to 18 months in jail. And she was diagnosed with stage 1 uterine cancer. That's when we met. So, ఇలా అంతా జరుగుతూనే ఉంది గదా! సో, ఏంటి అంటే తనకప్పటికే 30 సంవత్సరాలయిపోయింది పెళ్లయ్యి. తను 15 సంవత్సరాలుగా కంప్లీట్‌గా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటూ, చాలా పరిపూర్ణమైన మార్గంలో తను ఉన్నాను అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఏంటి అంటే తీరా చూస్తే తన హస్బెండ్ అన్నమాట. అంటే తన స్పిరిచ్యువల్ గ్రూప్‌లో ఉన్నటువంటి ఒక యంగ్ వుమన్ తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. హి ఎలోప్డ్ అవే. ఆ తర్వాత ఏం చేస్తాడు, తినకు ఒక్కగానొక్క కొడుకనమాట. తను వెళ్లి ఆహ్, అంటే ఎవరినైతే గనక తీసుకొని వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడో, ఆమె మీద అటాక్ చేస్తారనమాట. అటాక్ చేసేసరికి ఆమెను తీసుకెళ్ళి అతన్ని తీసుకెళ్ళి కొడుకుని తీసుకెళ్ళి జైల్‌లో పెడతారు. ఈమెకేంటి ఎగ్జాక్ట్‌లీ సేమ్ టైమ్‌లో యూట్రైన్ క్యాన్సర్ బయటపడతదనమాట. అప్పుడు మేమిద్దరం కలిసాము అని చెప్పి సోనియా చుగత్ గారు చెప్తున్నారనమాట. అప్పుడు ఆమె వచ్చి ఆ స్పిరిచ్యువల్ లేడీ వచ్చి అడుగుతున్నారు సోనియా చుగత్ గారితో, "వై ఈస్ దిస్ ఆల్ హ్యాపెనింగ్ టు మీ?" షీ క్రైడ్ ఆఫ్టర్ షీ సాట్ డౌన్ ఇన్ మై ఆఫీస్. I've been good. I've been spiritual and selfless. What horrible things I must have done in the past to warrant such a pain and suffering. Sobbing hysterically, she continued, "Tell me, Sonia, was I a monster in the previous life? What else could I explain? Why I deserve all this?" సో, సోనియా చకిత్ గారి దగ్గరికొచ్చిన తర్వాత, ఎందుకు నాకు ఇయన్నీ జరుగుతున్నాయి? నేనెంత ఎంత మంచిగా ఉన్నా, ఎంత సెల్ఫ్‌లెస్‌గా అందరికి నేను సహాయం చేశాను. ఎంత స్పిరిచ్యువల్‌గా ఉన్నాను. ఇన్ని హారిబుల్ థింగ్స్, అసలు ఇంత పెయిన్, నేనెంత సఫరింగ్ అసలు నాకు రావడం సరైనదేనా? తగినదేనా? అసలు నేను వీటన్నిటికి తగినదాన్ని కాదు. అసలు ఇవన్నీ ఇంత పెయిన్‌ఫుల్, ఇంత సఫరింగ్స్ అసలు నా జీవితంలో రావాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఏడుస్తూ, నేను క్రిత జన్మలో నేనేమన్నా మాన్‌స్టర్‌నా? అంటే నేను రాక్షసిలాగా అందరిని ఇబ్బంది పెట్టానా? అని చెప్పేసి అసలు ఎందుకు నాకీ సిట్యుయేషన్స్ అన్నీ వచ్చినియి అని చెప్పి సోనియా చౌకత్ గారిని అడుగుతున్నారనమాట. హర్ క్వెషన్ రివీల్డ్ బేసిక్. సోనియా చుకత్ గారు యాక్చువల్‌గా షీ ఈస్ సైకిక్ మీడియం అనమాట. అండ్ చానెలర్. సో, ఏంటి అంటే తను షీ హాస్ ఎ ప్రైవేట్ సర్వీసెస్ ఆఫరింగ్ అనమాట. లైక్ ఎవరైనా అంటే తాము జీవితంలో స్టక్ అయిపోయారు. సో, మా స్పిరిట్ గైడ్స్‌ని చానెల్ చేసి మేము జీవితంలో ఎక్కడ అంటే ఏ క్వాలిటీని పట్టుకుంటే గనక మేము ఈ సమస్యల నుంచి బయటికెళ్ళగలము. నేను ఆత్మ పురోగతి చెందాలంటే గనక నా స్పిరిట్ గైడ్స్ ఏమంటున్నారు అని అడగొచ్చనమాట ఆవిడ దగ్గరికెళ్లి. సో, షీ ఆఫర్స్ దోస్ సర్వీసెస్ అనమాట. షీ ఈస్ ఎ మీడియం అండ్ చానెలర్. ఓకేనా. సైకిక్ మీడియం అండ్ చానెలర్ అనమాట సోనియా చుగత్ గారు. అందుకే చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు తన దగ్గరికి. అందుకనే తన దగ్గరికొచ్చినటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్సే మనకి ఈ లెసన్స్‌తో జోడించి తను చెప్తూ ఉంటారనమాట. ఓకేనా. సో, ఆ! అయితే ఏంటి అంటే ఆహ్, సో ఓకే. హర్ క్వెషన్ రివీల్డ్ ఎ బేసిక్ ఎర్రర్ ఇన్ ద పర్సెప్షన్ దట్ వన్ ఓకే. అండ్ వన్ దట్ సీక్రెట్‌లీ రూల్డ్ ఆల్ హర్ చాయిసెస్ ఈస్ షీ బిలీవ్డ్ దట్ వాట్ వి గెట్ అండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్ ఈస్ బేస్డ్ ఆన్ హౌ గుడ్ అండ్ బ్యాడ్ వి ఆర్. ఓకే. సో, ఫస్ట్ తను ఆ మాటలు అడగానే అంటే తను తను ఏడుస్తూ తను మాటలు అడగగానే నాకొక్క విషయం అర్థమైందని సోనియా చుగత్ గారు చెప్తున్నారనమాట. ఏంటి అంటే అండ్ తనకొక పర్సెప్షన్ ఉంది. తనకొక బిలీఫ్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఆ బిలీఫే తన యొక్క అన్ని చాయిసెస్‌ని రూల్ చేసింది. ఏం బిలీఫ్ ఆమెలో ఉన్నది అంటే, మనకి ఏది జరిగినా అంటే మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది మనం ఎంత మంచిగా ఉన్నాము, చెడుగా ఉన్నాము. అంటే నేను మంచిదాన్నయితే నాకెప్పుడూ మంచి జరుగుతుంది. నేను చెడ్డదాన్నయితే నాకెప్పుడు చెడు జరుగుతుంది జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి మనుషులకెప్పుడు కూడా కష్టాలు రావు అన్నది తన అభిప్రాయం అన్నమాట. మంచి మార్గంలో ఉంటే ఎప్పుడు కూడా ఒక కష్టం కూడా రాదు అని తన అభిప్రాయం. అది చాలా తప్పు అభిప్రాయము.
నువ్వు మంచిదానివైనా, అసలు మంచి, చెడు లేనే లేదు. మంచివాళ్ళు లేరు, చెడ్డవాళ్ళు లేరు. కొన్ కొంతమందిలో ఏంటి అంటే అందరిలోనూ ఒక సర్టెన్ డిగ్రీ ఆఫ్ అజ్ఞానం అందరిలోనూ ఉంటుంది. అందరూ తప్పులు చేస్తారు. అందరూ ఒప్పులు చేస్తారు. ఎవ్వరు కంప్లీట్‌గా తప్పులు చేసేవాళ్ళు, ఒప్పులు చేసేవాళ్ళు ఎవరు ఉండరనమాట. సో, ఆమెలో ఉన్న రాంగ్ పర్సెప్షన్ ఏంటి? ఏంటి అంటే, మనకి ఏది జరిగినా కానీ, అది మనం ఎంత మంచిగా ఉన్నాము, ఎంత చెడ్డగా ఉన్నాము. నేను చెడ్డదాన్నయితే నాకు చెడు ఇన్సిడెంట్స్ ఒస్తాయి. నేను మంచిదాన్నయితే మంచి ఇన్సిడెంట్స్ ఒస్తాయి అన్నది రాంగ్ పర్సెప్షన్ అని చెప్తున్నారనమాట. సో, ఇది కూడా మనం చాలా అండర్‌లైన్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. మనం ఎంత మంచిగా అంటే చాలా మంది మనం ఎన్నో టెస్టిమోనియల్స్, మెడిటేషన్ టెస్టిమోనియల్స్ అండ్ ఇంటర్వ్యూస్ చూసుంటాం. ఎంతోమంది చెప్పగా వినుంటాం. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఏ చీమకి, దోమకి కూడా హాని చేసి లేనండి. ఎవ్వరి గురించి కూడా నేను తప్పుగా ఆలోచించలేదు. నాకెందుకు ఈ కష్టం వచ్చింది? అని, అనేవాళ్ళు చాలా మందుంటారనమాట. సో, నువ్వు చీమకి, దోమకి అపకారం చేయకపోయినా కానీ, నువ్వు ఎవ్వరి పట్ల కూడా హాని తలచకపోయినా కానీ, ఒక కష్టము నువ్వు ఎంత మంచిగా ఉన్నావు అని చూసి రాదనమాట. అదసలు ఫస్ట్ కష్టం కాదు అని నువ్వు అర్థం జేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం యాక్చువల్‌గా. అది కష్టం కానే కాదనమాట. కష్టం అన్న పేరుతో అనడం గూడా కరెక్ట్ కాదనమాట. ఒక ఛాలెంజ్ మన జీవితంలోకొచ్చింది. ఒక హెల్త్, ఫైనాన్షియల్ ఆర్ రిలేషన్‌షిప్ ఛాలెంజ్ మన జీవితంలోకొచ్చింది అంటే గనక, ఇట్ ఈస్ ట్రైయింగ్ టు అంటే మనలో ఎక్కడో చిన్న బిలీఫ్ సిస్టమ్సో, మన నమ్మకాలో మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సిందో ఎక్కడో చిన్న వీక్‌నెస్ ఉందనమాట. ఆ వీక్‌నెస్‌ని పోగొట్టి మనం ఇంకా స్ట్రాంగ్‌గా ఆత్మ పురోగతి చెందడానికి వచ్చేటువంటి ఛాలెంజెస్ అని మనం అర్థం చేసుకోవాలనమాట. అది మంచి వాళ్ళకే కష్టాలా? చెడ్డ వాళ్ళకే కష్టాలా? అసలు రాంగ్ పర్సెప్షన్ అనమాట. ఓకేనా? ద ట్రూత్ ఈస్ థాట్ వి ఆర్ నెయిదర్ సెయింట్స్ ఆర్ నాట్ సిన్నర్స్. చాలా చెప్పారు చూడండి. మనం ఎవ్వరం యోగినులు కాము. అలా అని చెప్పి మనం ఎవరు పాపాత్ములము కాము. వి ఆర్ డివైన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హోలీ అండ్ మేడ్ ఆఫ్ లవ్. అవర్ లైఫ్ జర్నీ ఈస్ డిజైన్డ్ బై అవర్ సోల్ టు హెల్ప్ అస్ లెర్న్. మన లైఫ్ జర్నీ ఎవరు డిజైన్ చేసుకున్నారు? మన సోలే డిజైన్ చేసుకుంది. ఎందుకు? నేర్చుకోవడానికి. ద క్రియేటర్ అసిస్ట్స్ అస్ బై అగ్రీయింగ్ టు దిస్ కరిక్యులమ్ అండ్ సెట్టింగ్ అప్ ద టెస్ట్ ఫర్ అస్ టు పాస్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్. క్రియేటర్ ఏం చేస్తాడు? సాక్షిగా నువ్వు యేసుకున్న కరిక్యులమ్‌ని చూస్తూ దానికి అగ్రీ చేసి ఓకే. నువ్వు ఈ టెస్ట్‌లో నువ్వు ఈ పలానా టైమ్‌లో ఫేస్ చేస్తూ అయి కరెక్ట్‌గా ఆ ఛాలెంజెస్ కరెక్ట్‌గా నీ జీవితంలోకి మీట్ అయ్యేలాగా, ఆ ఆపర్చునిటీస్ మీట్ అయ్యేలాగా చూస్తాడన్నమాట. అంతే. As I do with all my clients, I explained that her suffering and challenges weren't payback of a past sin, as she feared, but rather were an opportunity given to her by God to grow even more. If she accepted it, she would learn to stop living in the fear and giving too much of too much at her own expense and being so hard on herself with her overly rigid spiritual practices. సో, అందరు క్లయింట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగానే తనకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే, నీ యొక్క సఫరింగ్స్, నీ యొక్క ఛాలెంజెస్, నీ యొక్క ఏదో పాత పాప కర్మలు, పాస్ట్ జన్మల్లోనో, అంటే ఈ జన్మలోనో, కృత జన్మలోనో, లేదంటే ఈ జన్మలోనో చేసినటువంటి పాపాల యొక్క ఫలితాలు కానే కావమ్మా. నువ్వేవైతే భయపడుతున్నావో అది కానే కాదు. కేవలం ఇది భగవంతుడు నీకిచ్చినటువంటి ఆపర్చునిటీ. అంటే నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు. ఎంతో సేవ చేస్తున్నావు. సెల్ఫ్‌లెస్‌గా లవ్ చేస్తున్నావు. సేవ చేస్తున్నావు. అంతా బానే ఉంది. ఇంకా ఎదగాల్సిన సమయం వచ్చింది అని చెప్పి నీకిచ్చినటువంటి ఛాలెంజెస్ మాత్రమే. నువ్వు గనక ఇది భగవంతుడు నన్నింకా పెంచడానికి, నన్నింకా ఎదగడానికి ఇచ్చినటువంటి మార్గము అని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, నువ్వు భయం నుంచి బయటకొస్తావు. అలాగే నువ్వు గింజుకుని దీనికి ఏంటి సమస్య? దీనికేంటి సొల్యూషన్ అని నువ్వు నీ బుర్ర పాడు చేసుకునే అవసరం లేదు. ఏంటి అంటే నీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఏ తప్పు చేశాను అని చెప్పి నిన్ను నువ్వు అంటే ఒక కఠినాత్మురాల్లాగా ఆ దృష్టితో చూడకు అండ్ డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నారనమాట. అండ్ ఏంటంటే కొన్ని సార్లు మనం ఆధ్యాత్మికంగా ఉండి ఏంటంటే అక్కడ గూడా మనం స్పిరిచ్యువల్ ఈగో డెవలప్ చేసుకుంటాం అనమాట మనకు తెలియకుండా. ఇదే కరెక్ట్. మిగతా వాళ్ళెవరైనా మన ఆధ్యాత్మిక మార్గానికి అపోజిట్‌గా ఉన్నారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది పర్సనల్‌గా అనిపిస్తదనమాట. ఇప్పుడు చూడండి మనం వెజిటేరియన్‌గా మారాము. మనం మెడిటేషన్ చేస్తున్నాము. నాన్ వెజిటేరియన్స్ చూసి గనక మనం ద్వేషిస్తున్నాం అనుకోండి దట్స్ అగైన్ దట్స్ అగైన్ వి ఆర్ నాట్ యాక్చువల్లీ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ అన్నమాట. ఆహ్, వి ఆర్ నాట్ ఇన్ ద డివైన్ పాత్ యాక్చువల్‌గా. ఆ స్పిరిచ్యువల్ పాత్‌లో మనం లేము అనేసి అన్నమాట. ఏంటి అంటే, అంటే స అంటే శంకరాచార్యుల యొక్క అంటే పండితుడిని ఆఖరికి కుక్క మాంసం తినేవాడిని కూడా సరిసమాన దృష్టితో చూడగలిగేవాడు నిజమైన పండితుడు. లేదంటే నిజమైన జ్ఞాని అని చెప్తారు కదా! సో, అలా ఏంటి అంటే
అంటే నాన్ వెజ్ తినేవారిని కూడా మనం హేట్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ దేర్ టైమ్ కమ్స్ దే విల్ లెర్న్ అండ్ దే విల్ గ్రో అంతే. సో ఏంటి అంటే చాలామంది ఏంటంటే మనం ఎవరైనా గాని ధ్యానానికి అపోజిట్‌గా మాట్లాడినా కానీ, లేదు అంటే మనం వెళ్ళే స్పిరిచ్యువల్ మార్గానికి అపోజిట్‌గా మాట్లాడినా కానీ, అరే! వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు మూర్ఖులు అని చెప్పేసి వాళ్ళ పట్ల ఏంటి అంటే మనం తెలియని ఒక యాక్సెప్టెన్స్ అండ్ జడ్జ్‌మెంట్ పెట్టుకున్నాం అనుకోండి. అది కూడా అన్నమాట. ఈ జడ్జ్‌మెంట్ గురించి యాక్చువల్‌గా ఒక బ్యూటిఫుల్ ఇందాకడ నేను చెప్పిన స్టోరీలోంచే ఒక బ్యూటిఫుల్ పాయింట్ నాకు భలే నచ్చిందన్నమాట. ఏంటి అంటే అతను చెప్పిన 10 ప్రిన్సిపల్స్‌లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిజుడిస్. అంటే వేరే వాళ్ళ పట్ల ఒక దృఢమైన, స్థిరమైన అభిప్రాయము, జడ్జిమెంట్ కలిగి ఉండకుండా ఉండడం. ఓకేనా? జడ్జిమెంట్ లేకుండా ఉన్నవారు దేవుడి రాజ్యంలోకి ఎంటర్ అవుతారు. అని అనంగానే, ఆ! మీరు గనక నన్ను చూస్తే నేను ది లీస్ట్ ప్రిజుడిస్ కలిగినటువంటి మనిషిని అతను నాకు చెప్తాడన్నమాట. ఓకేనా? అండ్ ఈవెన్ అతను అమెరికన్ అయినప్పటికి కూడా అతనికి ఇద్దరు కొరియన్ సిస్టర్స్ ఉంటారన్నమాట. అడాప్ట్ చేసుకుంటారు అతన్ని. ఆహ్, ఆహ్, ఛీ తను అడాప్ట్ చేసుకుంటాడన్నమాట వాళ్ళని. అయితే ఏంటంటే, నాకు అండ్ ఆహ్, ఎవరైనా రేస్ పట్ల కానీ, ఎవరైనా అంటే ఎవరైనా ఆహ్, అంటే తెల్ల జాతి, నల్ల జాతి ఇలా ఇలా వాళ్ళు, వీళ్ళు అని చెప్పి సెపరేట్ చేసేవాళ్ళంటే కూడా నాకసలు పడదు అని చెప్పేసి అంటాడనమాట అతను. నేను చాలా యాక్సెప్టెన్స్ కలిగి ఉన్నాను. నాకసలు జడ్జ్‌మెంట్ అనేది చాలా చాలా లీస్ట్ జడ్జ్‌మెంట్ కలిగిన ఉన్న పర్సన్‌ని అని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే తన స్పిరిట్ గైడ్ తన స్పిరిట్ గైడ్ పేరు డ్రేక్ అనమాట. తను చెప్తాడు అవునా? మరి అని జెప్పి చూపిస్తాడనమాట. ఏం జేస్తారంటే, తిను ఎవరైతే అలా ఏంటి అంటే, వీరు ఆ జాతి, వీరు ఈ జాతి అని జెప్పి జడ్జిమెంట్ చేసే వాళ్ళని చూసి, ఇతను అసహించుకోవడం కూడా ఒక జడ్జిమెంటే అని తనకు చూపిస్తారనమాట. అంటే ఏంటి అంటే, మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వెళుతూ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో లేరో, అజ్ఞానంతో బాధపడుతున్నారో, లేదంటే అజ్ఞానంతో చర్యలు చేస్తున్నారో, అంటే మనం ఆల్రెడీ ఉన్నత మార్గంలో ఉన్నాం. వెరీ వెల్ అండ్ గుడ్. ఓకేనా? కానీ అజ్ఞానంలో ఉన్నవారిని చూసి పాయింట్ ఔట్ చేసినా కానీ అది కూడా జడ్జిమెంట్, అది కూడా నాన్ యాక్సెప్టెన్స్ అన్నమాట. అసలు ఆ పాయింట్ తెలిసినప్పుడు నాకు భలే బ్యూటిఫుల్‌గా అనిపించిందన్నమాట. అంటే ఏంటి ఇతను చాలా లీస్ట్ జడ్జ్‌మెంట్. అందరిని ఆదరిస్తున్నాడు. అందరిని స్వీకరిస్తున్నాడు. ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ప్రేమించబడాలి. అందరికి సమాన హక్కులున్నాయి అని చెప్పి అతను మంచి మనసుతో ఉన్నాడు. కానీ ఎవరైతే మంచి మనసుతో లేరో, ఎవరైతే ఈ భేదభావాలు చూస్తున్నారో వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ వాళ్ళు చైనీస్, వీళ్ళు కొరియన్స్ అని అలా చూస్తున్నారో వాళ్ళ పట్ల ఇతను జడ్జ్‌మెంట్ కలిగి ఉన్నాడు చూసారా? అది కూడా జడ్జ్‌మెంటే అని చెప్తున్నారనమాట. అది కూడా తనకి చూపిస్తారనమాట అతనికి. సో, అదసలు నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. సో, నో జడ్జ్‌మెంట్ టువర్డ్స్ ఎనీబడీ. ఓకేనా? సో యాహ్! హ్మ్. తను ఓవర్‌లీ రిజిడ్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ నుంచి తను కొంచెం లూజన్ అవ్వాలి అని చెప్పేసి తనకి ఇది దేవుడిచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ కింద నువ్వు చూడు అని చెప్పేసి చెప్పారనమాట సోనియా చకిత్ గారు. ఆల్‌దో షీ హాడ్ బీన్ మ్యారీడ్ ఫర్ డికేడ్స్ యాక్చువల్‌గా ఏంటంటే తను 30 సంవత్సరాలుగా పెళ్లి చేసుకొని ఉన్నప్పటికి కూడా తన స్పౌస్ ఏంటంటే హి ఈస్ నాట్ ఎ కైండ్ అండ్ లవింగ్ మ్యాన్ అన్నమాట. ఎప్పుడు తనని అంత గొప్పగా అప్రిషియేట్ చేస్తూ, "అబ్బా! నువ్వు నా జీవితంలో కలిగి ఉండడమే నాకెంతో అదృష్టం" అని కానీ, అంటే అలా అనక్కర్లేదనుకోండి. బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే తననెప్పుడు గూడా ఒక వండర్‌ఫుల్ పార్ట్నర్‌గా ఒక లవ్‌తోని, ఒక కైండ్‌నెస్‌తోని తననెప్పుడు ట్రీట్ చేయలేదనమాట. అండ్ అప్పటికే తన హస్బెండ్ ఏంటంటే మల్టిపుల్ వుమెన్‌తో తను చీట్ చేసుంటాడనమాట. కాకపోతే ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయి ఉండడు. అండ్ తన సన్ ఏంటంటే తనెప్పుడు కూడా కొంచెం ఫిజికల్ అబ్యూసివ్‌గా, డిమాండింగ్‌గా ఉంటాడనమాట. ఇదివరకే 2, 3 సార్లు వేరే వాళ్ళని అండ్ తన తన హస్బెండ్ తీసుకెళ్ళిపోయిన అమ్మాయిని ఇప్పటికే 2, 3 సార్లు అటాక్ చేస్తాడనమాట. సో, ఈ సిట్యుయేషన్ అంతా గూడా ఏంటి అంటే తనకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటదనమాట. Although her situation was painful to accept, she was being liberated from this bad treatment through recent events. God was inviting her to learn to love and honor herself the way she would cherish and respected everyone else. యాక్చువల్‌గా తను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఇందులో ప్రతి ఒక్కరిని ఆమె సెల్ఫ్‌లెస్‌గా ప్రేమిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ, అందరిని ఆదరిస్తూ ఇలా ఉంది కదా! ఏంటి అంటే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే తనకి ఈ సమస్యల ద్వారా, ఇప్పటిదాకా వేరే వాళ్ళని ప్రేమించావు. ఇప్పుడు వేరే వాళ్ళని ఎంత ఉన్నతంగా ప్రేమించావో, నిన్ను నువ్వు అంత ఉన్నతంగా ప్రేమించుకో, రెస్పెక్ట్ చేసుకో. సెల్ఫ్ లవ్ అన్న విషయాన్ని తనకి తేటతెల్లంగా తెలియజేయడానికి ఈ రకమైన టెస్ట్‌లు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారనమాట. హర్ క్యాన్సర్ వాస్ ఇన్ ఎర్లీ స్టేజ్ అండ్ దట్ షీ హాడ్ ఎ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ ఈవెన్ కంప్లీట్ రెమిషన్ టూ. అండ్ తన క్యాన్సర్ గూడా అప్పుడే యూట్రైన్ క్యాన్సర్ వచ్చినప్పటికి కూడా స్టేజ్ 1 లోనే ఉంది కాబట్టి షీ కెన్ గో ఇంటూ కంప్లీట్ రెమిషన్ టూ. అండ్ చాలా అంటే గ్రేటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ కూడా ఉన్నాయన్నమాట.
నన్ ఆఫ్ వాట్ షీ ఫేస్డ్ వాస్ ప్లేస్డ్ బిఫోర్ హర్ యాస్ అ పనిష్మెంట్. అండ్ సోనియా చుగత్ గారు ఏం చెప్తున్నారంటే, మీకిచ్చిన ఈ ఈ అంటే మీకు అనుకోకుండా సడెన్‌గా ఈ జరిగినటువంటి ఈ 3 పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్స్ ఇవేవి కూడా మీకు పనిష్మెంట్ కాదు. రాదర్ హర్ డిఫికల్టీస్ వర్ గివెన్ ఎ ఛాన్స్ ఆహ్, గి గివెన్ గివెన్ టు హర్ యాస్ అన్ ఆపర్చునిటీ టు క్విట్ బీటింగ్ అప్ ఆన్ హెర్‌సెల్ఫ్ అండ్ ఎక్స్పాండ్ హర్ కెపాసిటీ టు ఈవెన్ లవ్ మోర్. సో, ఏంటి అంటే, ఇది నిన్ను నువ్వు ఇంకా ఏంటంటే, నేనేం తప్పు చేశాను, నేను మంచి మార్గంలోనే ఉన్నాను కదా! నాకే ఎందుకిలా జరగాలి అని చెప్పి అంటే స్టాప్ బీటింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఏంటంటే, ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఎక్స్‌పాండ్ మోర్ అంటే, నీ యొక్క ప్రేమని మరింత విస్తరింపజేయడానికి నీకొచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారనమాట. షీ హాడ్ ఆల్రెడీ మాస్టర్డ్ ద సోల్ లెసన్స్ ఆఫ్ అన్‌కండిషనల్ కేర్ ఫర్ అదర్స్. ఏంటంటే, ఈ స్పిరిచ్యువల్ లేడీ ఏంటంటే, అప్పటికే తన ఆత్మ పాఠాలు ఏవైతే అన్‌కండిషనల్ కేర్ ఫర్ అదర్స్ అన్న ఆత్మ పాఠంలో తను మాస్టరీ సాధించేసారట. యాస్ డెమాన్‌స్ట్రేటెడ్ హర్ రిలెంట్‌లెస్ డివోషన్ అండ్ సర్వీస్ టు సో మెనీ ఫర్ సో లాంగ్. షీ వాస్ నౌ అండర్‌గోయింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ ద న్యూ కోర్స్ ఆఫ్ అన్‌లిమిటెడ్ రికార్డ్ ఫర్ హర్‌సెల్ఫ్. దిస్ వాస్ అన్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ ఏరియా ఆఫ్ గ్రోత్ యాస్ షీ వాస్ డిస్కవరింగ్. బట్ ఇన్ ద ఎండ్ షీ వుడ్ బి ఎట్ ద గ్రేటెస్ట్ పీస్ అండ్ రివార్డ్. ఓకే. సో, ఏంటి అంటే తప్పకుండా ఇది ఛాలెంజింగ్ థింగ్. టఫెస్ట్ పీరియడ్ ఆఫ్ హర్ లైఫ్. బట్ స్టిల్ ఇది కంప్లీట్‌గా తను అయిపోయి బయటకొచ్చేసరికి తను ఎంతో శాంతిని, ఎంతో గొప్ప బహుమతులని అంటే ఆత్మ పురోగతి అన్న గొప్ప బహుమతులను తను పొందుతారు. కామ్ అండ్ రీఅష్యూర్డ్ దట్ షీ డిడ్ంట్ డిజర్వ్ థిస్. షీ ఫియర్డ్ అట్ ఫస్ట్. Okay. She smiled and laughed. Honestly, she confessed in sheer relief. My first reaction to both my husband and son going to the prison was of good riddance. They both are self-centered as they could be, and I don't miss them. I was more embarrassed by their behavior and than anything else, and thought it reflected poorly on me. ఓకే. సో, ఏంటి అంటే ఓకే. తను 'సోనియా చక్రవర్తి' గారి దగ్గర నుంచి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఫస్ట్ కొంత సాంతన పొందుతారనమాట. ఏంటి అంటే, ఓకే. నేనేదో చేసిన పాపాలకి ఇది పనిష్మెంట్ కాదనమాట. నేను చాలా భయపడిపోయాను అని చెప్పి ఫస్ట్ ఆ భయం నుంచి కొంచెం బయటపడి, తర్వాత నవ్వారంట. నవ్వి నిజంగా చెప్పనా హానెస్ట్‌గా ఏంటి అంటే, నా హస్బెండ్ నన్ను వదిలి వెళ్ళిపోవడము, తర్వాత నా యొక్క కొడుకు జైలుకి వెళ్ళడము, వీళ్ళిద్దరూ నా జీవితంలోంచి వెళ్ళిపోవడం అనేది చాలా మంచికే జరిగిందని నేననుకుంటున్నాను. వాళ్ళు నా జీవితం నుంచి వెళ్ళిపోవడం చాలా మంచికే. ఎందుకంటే నా కొడుకు, నా బిడ్డ ఇద్దరు కూడా ఏంటంటే బాగా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్. ఏ రోజు కూడా తమ గురించి తామే తప్పించి, ఎదుటి వాళ్ళ గురించి, నా గురించి ఏనాడు కూడా పట్టించుకోలేదు. అండ్ చెప్పాలి అంటే వాళ్ళ బిహేవియర్‌తో ఎప్పుడు కూడా నేను చాలా ఎంబారస్ ఫీల్ అయ్యేదాన్ననమాట. చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండేదాన్ని. అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్ నా మీద చాలా పూర్‌గా రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. వాళ్ళు వెళ్ళిపోవడం చాలా మంచికే జరిగింది. యాస్ ఫర్ ది క్యాన్సర్ ఈవెన్ స్పోక్ టు మీ. వన్స్ ఐ గాట్ ఓవర్ ద షాక్, మై ఫస్ట్ థాట్ వాస్ అట్‌లీస్ట్ నౌ ఐ గాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మైసెల్ఫ్. అండ్ ఎప్పుడైతే తను అంటే 'సోనియా జగత్' గారి నుంచి ఈ మాటలు వింటూ ఎప్పుడైతే ఒక్కసారి తను ఆహ్, ఓకే. ఈ సమస్యల నుంచి ఒక్క నిమిషం బయటకొచ్చి ఆలోచించడం మొదలుపెట్టిందో, అప్పుడు క్యాన్సర్ గురించి కూడా తను ఒక మాట చెప్పారనమాట. ఏంటంటే, ఆ స్పిరిచ్యువల్ లేడీ చెప్తున్నారు చూడండి. ఏమనంటే, "ఈ క్యాన్సర్ కూడా తను నాకొక విషయం చెప్పాలనుకుంటుంది. అది నాకర్థమైంది" అని చెప్తున్నారనమాట. ఏంటంటే, ఇప్పటిదాకా నేను ప్రతి ఒక్కరిని అంటే ఆహ్, ప్రతి ఒక్కరిని కేర్ చేసుకుంటున్నాను. నన్ను నేను కేర్ చేసుకోలేదు ఈ రోజు దాకా. ఇప్పుడు నాకు ఈ క్యాన్సర్ ద్వారా నాకొక ఎక్స్‌క్యూజ్ దొరికింది. నన్ను నేను సంపూర్ణంగా కేర్ జేసుకోవడానికి. అండ్ పర్హాప్స్ బికాజ్ ఐ హావ్ మెడిటేటెడ్ ఫర్ సో లాంగ్, మై ఇన్నర్ వాయిస్ హాస్ అష్యూర్డ్ మీ థట్ ఐ విల్ రికవర్ ఇన్ ద ఎండ్. నేను చాలా కాలం ధ్యానం చేస్తున్నాను కాబట్టి నా ఇన్నర్ వాయిస్ నాకు క్లియర్‌గా తెలుస్తోంది. అది ఏం చెప్తోందంటే, "నువ్వు తప్పకుండా దీని నుంచి రికవర్ అయిపోతావు" అని చెప్తుందన్నమాట. ఐ నో ఐల్ గెట్ బెటర్. ఐ జస్ట్ డిడ్న్ట్ వాంట్ టు డిసప్పాయింట్ గాడ్ ఆర్ ఫీల్ లైక్ ఎ బ్యాడ్ గర్ల్. నాకు తెలుసు. నా ఇన్నర్ వాయిస్ అప్పటికి చెప్తూనే ఉంది. "నువ్వు క్యాన్సర్ నుంచి బయటపడిపోతావు. ఇదేం పెద్ద విషయం కాదు" అని చెప్తానే ఉంది. కాకపోతే ఏంటంటే, నాకు ఒకటే ఒక బాధ కల్పించింది ఏంటి అంటే, నేను నేనొక బ్యాడ్ గర్ల్‌నా? నేను గాడ్‌ని ఎక్కడైనా డిసప్పాయింట్ చేశానా? అందుకే నాకు ఈ పనిష్మెంట్స్ వచ్చినియా? అని నాకు అదే బాధగా అనిపించింది. బట్ ఇప్పుడు అది కూడా నౌ ఐ గాట్ ఎ క్లారిటీ అని చెప్పేసి సోనియా చుగత్ గారితో చెప్తున్నారనమాట. నౌ థట్ ఐ సీ ఆల్ యాస్ ఎ టెస్ట్ టు అడ్వాన్స్ మై సోల్, ఐ యామ్ రిలీవ్డ్. ఐ మస్ట్ ఈవెన్ అడ్మిట్ థట్ ఐ యామ్ బెటర్ ఆఫ్ ఆల్ ద వే అరౌండ్ బికాస్ ఆఫ్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు నాకో క్లారిటీ వచ్చింది నీతో మాట్లాడిన తర్వాత. సోని జగత్ గారితో చెప్తున్నారనమాట. ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత నాకో క్లారిటీ వచ్చిందేంటంటే, నేను ఏదో ఒక చెడ్డ అమ్మాయిని కాదు. నేనేదో ఇదివరకు చేసినటువంటి పాపకర్మలకు తగినటువంటి శాస్తి ఇచ్చినటువంటి పనిష్మెంట్ కానే కాదు అని తెలిసిన తర్వాత చాలా రిలీఫ్ పొంది అండ్ అట్ ది సేమ్ టైమ్ దేనికి చాలా రిలీఫ్‌గా ఉందంటే, నా సోల్ ఇంకా అడ్వాన్స్ కావడానికి ఇచ్చినటువంటి టెస్ట్‌లా అని చెప్పి తెలిసినప్పుడు నాకు చాలా రిలీఫ్‌గా ఉంది. నేను తప్పకుండా వీటన్నిటి నుంచి నేర్చుకుని నేను తప్పకుండా వీటన్నిటి నుంచి బయటపడతాను అని చెప్పేసి చెప్తున్నారనమాట.
సో, మనం చాలా టైం అవుతుంది. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడేంటంటే సాధారణంగా తనేం చెప్తున్నారంటే, మనకి పర్సనల్‌గా ఛాలెంజెస్ వచ్చినప్పుడేమో అన్నీ పర్సనల్‌గా తీసేసుకుంటాం అనమాట. అంటే మన జీవితంలో ఒక టెస్టో, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు అన్నీ బాగా పర్సనల్‌గా తీసేసుకుంటాం. కానీ ప్రపంచానికి ఏదైనా విపత్తొచ్చిందనుకోండి, ఎక్కడైనా వార్ జరుగుతుంది, ఎక్కడైనా భూకంపం జరిగింది. 9/11 ఇన్సిడెంటే తీసుకోండి అని ఎగ్జాంపుల్ చెప్తారనమాట. 9/11 ఇన్సిడెంటో, లేకపోతే గనక మేజర్ ఎర్త్‌క్వేక్ ఇన్ పాకిస్తాన్ గావచ్చు, లేదు అంటే 5లో వచ్చినటువంటి యునైటెడ్ స్టేట్స్‌లో వచ్చినట్టు హరికేన్స్ కావచ్చు. ఇవన్నీ జరిగినప్పుడు ఏమనుకుంటాం? ఆ! వాళ్ళందరూ పాపాత్ములు. దేవుడు బాగా శిక్షిచ్చాడు అని మనం ఎప్పుడైనా అంటామా? అనమే. చాలా ప్రేమతో, దయతో వారికి ఎంత సహాయం జేయాలో సో, ఎంతోమంది రిలీఫ్ ఫండ్స్‌ని రైజ్ చేస్తారు. ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. అండ్ మనకిప్పటికి అంటే మనం కార్పొరేట్ ఆఫీసెస్‌లో వర్క్ చేసేటప్పుడు ప్రతి కార్పొరేట్ ఆఫీస్ కూడా ఒక పూల్ ఫండింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మన సాలరీలోంచి కొంత అమౌంట్ ఎవరు డొనేట్ చేయాలనుకుంటే గనక అందులో డొనేట్ చేయమని చెప్తారు. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి బట్టలు, తిండి సామాగ్రి కూడా ఇవ్వమని చెప్తారు. అలా మనం సహాయం చేసిన ఎన్నో సందర్భాలున్నాయి గదా! ఎన్నో నేచురల్ కెలామిటీస్‌కి. సో, నేచురల్ కెలామిటీస్ కూడా అక్కడేంటి నేచర్ దాని యొక్క పని అది చేసుకెళ్తోందనమాట. అక్కడ జరగాల్సిన కొన్ని విషయాలు, విపత్తులు జరిపించి ఏంటి ముందుకు సాగిస్తోంది అక్కడ. చాలా మందికి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. కానీ పర్సనల్‌గా మనకొచ్చినప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, అయ్యో! నేనెంత పాపాత్మురాలినో అని చెప్పేసి రాంగ్ దృష్టితో మనమేమో భయపడిపోయి నేనే పాస్ట్ లైఫ్‌లో కర్మలు చేశానో, ఈ జన్మలో కర్మలు చేశానో, నాకిన్ని పనిష్మెంట్స్ వచ్చేస్తున్నాయో అని ఆలోచిస్తున్నాము. కానీ ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చి, ఏదైనా ఎక్కడైనా విపత్కర సంఘటన జరిగినప్పుడు మాత్రం ఎంతో ప్రేమతో ఎందుకలా స్పందిస్తున్నాము? సామూహికంగా జరిగినప్పుడు అని ప్రశ్నిస్తున్నారు కూడా అన్నమాట. సో, ఏంటి అంటే ఇక్కడ విషయాలు మనం చాలా పర్సనల్‌గా తీసుకునేసరికి అన్నీ బాగా కష్టంగా అనిపించి దాని నుంచి బయటపడలేకపోతున్నాం కానీ, ఒక ఆబ్జెక్టివ్ రిలేషన్‌షిప్‌తో చూడాలి. అండ్ ఈరోజు మనందరికీ అర్థమైంది గదా! ఈ సోల్ లెసన్. ఏంటి అంటే ఏ టెస్ట్‌లు, ఏ ఏ రకమైన ఛాలెంజెస్ వచ్చినా కానీ, మన ఆత్మని ఒక నెక్స్ట్ లెవెల్‌కి, మన ఆత్మ పురోగతికి సహకరించడానికే ఇవన్నీ వస్తున్నాయి అన్న దృష్టితో మనం చూడటం అనేది చాలా ముఖ్యము అన్న ఒక పాఠాన్ని మనం అర్థం చేసుకొని, విల్ క్లోజ్ ద సెషన్ టుడే అండి.